శ్రీమన్మహాభారతము 856వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వం. అందులో 52వ అధ్యాయము. సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, భీమసేనుడు ధర్మరాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ ధర్మజా, క్షాత్రధర్మాన్ని గురించి ఆలోచించు. మనము క్షత్రియులము. మనకు అరణ్యవాసము అనేటటువంటిది ధర్మము కాదు. రాజ్యాన్ని పరిపాలించటమే రాజ్యమేవ పరం ధర్మం క్షత్రియస్య విదుర్బుధాః. రాజ్యాన్ని పరిపాలించటమే క్షత్రియ ధర్మమని పండితులందరూ చెబుతూ ఉన్నారు. క్షత్రధర్మాన్ని తెలిసినటువంటి రాజు ఎప్పుడూ కూడా తమ ధర్మాన్ని, స్వధర్మ మార్గాన్ని విడిచిపెట్టకూడదు కదా. ఓ ధర్మజా, 12 సంవత్సరాలకు ముందే అరణ్యవాసము నుండి అర్జునుడిని నివారించి కృష్ణుడిని కూడా రప్పించి ధార్తరాష్ట్రాదులందరినీ చంపేస్తా. ఓ మహారాజా, అతి త్వరలో ధృతరాష్ట్ర పుత్రులను ససైన్యముగా పరలోకానికి పంపిస్తా. దుర్యోధనుడిని, కర్ణుడిని యుద్ధములో ఎవ్వరెదురొస్తే వారిని అందరినీ చంపేస్తా. అట్లా చేస్తే మీకు ఎటువంటి ధర్మగ్లాని కలగనే కలగదు, ఎటువంటి దోషము ఉండనే ఉండదు. నా చేతిలో మొత్తం శత్రువులంతా అంతరించిపోయిన తర్వాత, ప్రశాంతత ఏర్పడిన తర్వాత అప్పుడు మీరు అరణ్యము నుండి మళ్ళీ వద్దురు గాని. ఓ ధర్మజా, వివిధమైనటువంటి యజ్ఞాల చేత పూర్వము చేసినటువంటి పాపాలన్నింటినీ పోగొట్టుకొని ఉత్తమమైనటువంటి స్వర్గాన్ని మనం పొందుతాము అని భీమసేనుడు ధర్మరాజుతో అంటూ ఇంకా ఇలా అంటూ ఉన్నాడు. ఓ ధర్మజా, మోసగించే నేర్పు కలవారిని మోసముతోనే జయించాలి అనేటటువంటిది నా నిశ్చయం. మోసముతో మోసగానిని చంపటం పాపము కాదు. అయితే వేదవాక్కులు అనేటటువంటివి మీకు ప్రమాణాలే కదా. ఇది వేదాః ప్రమాణాస్తే దివసాత్ ఊర్ధ్వమచ్యుత త్రయోదశ సమాః కాలః జ్ఞాయతాం పరినిష్ఠితః. మీకు వేదములే కనుక ప్రమాణమైతే ఒకరోజు 1 సంవత్సరముతో సమానమవుతుంది అని వేదమే చెబుతోంది. దీన్ని బట్టి మన 13 సంవత్సరాల కాల పరిమితిని గురించి ఇక మీరే ఆలోచించండి. ఓ ధర్మజా, దుర్యోధనుడిని చంపడానికి ఇదే సరి అయినటువంటి సమయం. అతడు భూమండలమంతటినీ ఒక్కటిగా కలుపుకోకముందే ఈ పని మనం చెయ్యాలి. ద్యూతప్రియుడవైనటువంటి నీ చేతల వలననే కదా ఇదంతా జరిగింది. నువ్వు జూదమాడటం వలననే కదా మనమంతా అజ్ఞాతవాసమనే ఈ గోతిలోనికి, అరణ్యవాసమనే ఈ గోతిలోనికి త్రోసివేయబడ్డాం అంటూ భీమసేనుడు ధర్మరాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా.
హో శ్రీమన్నారాయణ మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.